ఈ 5 జపాన్ ప్యాకేజింగ్స్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు. ఫస్ట్ ది వీళ్ళ మిల్క్ బాటిల్స్ ప్యాకేజ్. వీళ్ళ మిల్క్ ప్యాకేజింగ్ లో పైన ఒక చిన్న నాచ్ అనేది ఉంటుంది. ఎవరైనా బ్లైండ్ పీపుల్స్ మిల్క్ కొనడానికి వచ్చారనుకోండి, ఈ నాచ్ ని చూసుకునేవారు. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ చాలా రీసెర్చ్ చేసి ఈ ప్రాబ్లమ్ కి ఈ సొల్యూషన్ తీసుకొచ్చింది. అండ్ సెకండ్, వీళ్ళ స్నాక్స్ ప్యాకేజింగ్. వీళ్ళు ఏ ఫుడ్ ప్రొడక్ట్ ని అమ్మినా కూడా బయట ప్యాకేజింగ్ లో ఏదైతే సైజ్ అండ్ కలర్ ఉంటుందో లోపల కూడా ఆ ఫుడ్ ప్రొడక్ట్ అనేది సేమ్ కలర్ అండ్ సైజ్ తో ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి తెలుసా, వీళ్ళ షాంపూ బాటిల్స్. వీళ్ళ షాంపూ బాటిల్స్ కి సైడ్ నా ఇలా బంప్స్ ఉంటాయి. ఇందులో ఏముందని మీరు అనుకోవచ్చు. అండ్ షాంపూ అండ్ కండిషనర్ వాడేటప్పుడు మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ప్రతిసారి షవర్ లో చూడలేం కదా. సో ఎప్పుడైతే బాటిల్ ని పట్టుకుంటామో అప్పుడు ఏ బాటిల్ కి అయితే బంప్స్ ఉంటాయో అప్పుడు ఆ రెండు బాటిల్స్ కి డిఫరెన్షియేట్ చేయాలి అని జపాన్ లో ఉన్న బాటిల్స్ కి ఇలా డిజైన్ చేశారు. ఇవి ఇంట్రెస్టింగ్ గా లేవా? ఇప్పుడు చెప్తాను వినండి. యూజువల్ గా మనం ఏదైనా ప్రొడక్ట్ కొనాలి అంటే ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాం, కానీ వీళ్ళు బాటిల్ యొక్క కలర్ ని చూసి మాత్రమే కొంటారు. మన ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఎలాగైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో సేమ్ అలానే ఈ బాటిల్స్ కూడా ఫుడ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది అంటే దీని కలర్ కూడా మారిపోతుంది. అండ్ ఈ బాటిల్స్ మాత్రమే కాదు, వీళ్ళ జ్యూస్ ప్యాకేజింగ్ కూడా. ఏదైనా కంపెనీ ఒక ఫ్రూట్ జ్యూస్ అమ్ముతుంది అనుకోండి, అందులో 5% కంటే తక్కువగా రియల్ జ్యూస్ ఉంది అనుకోండి, ఆ జ్యూస్ బాటిల్ మీద అడ్వర్టైజ్మెంట్స్ గా ఏ ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా ఉండకూడదు. అదే మన ఇండియాలో అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి కామెంట్ చేయండి.